ఏరియా నెట్వర్క్. అంటే మనకి ఇంటర్నెట్లో చాలా రకాలు ఉంటాయి. ఓకే. సో ఆ క్యాన్ నెట్వర్క్ అనే సిగ్నల్స్ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సెంట్రలైజ్ సిస్టమ్స్ని మనం చక్కగా మనం ఏం చేయొచ్చు అంటే కనుక వాటి బ్రేక్స్ని కంట్రోల్ చేయొచ్చు, ఇంజన్ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు, స్టీరింగ్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. కార్ ఎంత స్మార్ట్ అయితే అంత ఈజీ హ్యాక్ చేయడం. ఓకే. అకార్డింగ్ టు ద రికార్డ్స్ ఇంతవరకు కూడా కార్స్ని కంట్రోల్ చేసి డెమో చూపించారు ఎక్స్పర్ట్స్ అనే కానీ ఎక్కడ కూడా ఏ క్రిమినల్ రికార్డ్స్ చూపించలేకపోయారు. అంటే కొన్ని ఈ మధ్య కాలంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చాయి కదా, ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో జస్ట్ ఫంక్షన్ ఇచ్చి వీళ్ళు రిలాక్స్ అవుతారు, దానికి అదే డ్రైవ్ చేసుకుంటుంది. అలాంటి వాటిని హ్యాక్ చేయగలమా? ఆఫ్ కోర్స్. ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టీరింగ్స్ని, వాటి యొక్క స్పీడ్ కంట్రోల్స్ని మనం కంట్రోల్ చేయగలం పూర్తిగా. కానీ ఆ ఫంక్షన్ కోసం లక్షలు లక్షలు పోసుకుంటున్నారు సార్. అవునండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది మంచి ఫీచర్. దానివల్ల మన లైఫ్ చాలా స్పీడప్ అయిపోయింది. బట్ సైన్స్ అంటేనే ప్రతి దాంట్లో లూప్ ఉంది. మీరు 5 రూపాయలు పెట్టి చేసుకునే మాత్రలోనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు కొనుక్కున్న టెక్నాలజీలో లూప్ హోల్స్ ఉండవా? ఇట్స్ లైక్ దాట్. చెప్పండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఎవరు కూడా చావాలనేది కనుక మనం పెట్టుకోం కదా. జనరల్గా ఇప్పుడు క్యాన్బస్ అని చెప్పి ఒక సిగ్నల్స్ అనేవి పాస్ అవుతుంటాయి. మనం కార్ రిమోట్ నుంచి క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫోక్స్ నుంచి క్యాన్బస్ అనే సిగ్నల్స్ పాస్ అవుతాయి. ఆ సిగ్నల్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే అటాకర్స్ వాటిని క్యాప్చర్ చేసుకొని ఎప్పుడైతే కనుక ఈ పర్సన్ వెళ్ళిపోతారో, ఓనర్ వెళ్ళిపోతారో, మళ్ళీ ఆ సిగ్నల్స్ని రిపీట్ చేస్తారు. డోర్ ఓపెన్ అవ్వాలి, క్లిక్, డోర్ ఓపెన్ అయ్యే సిగ్నల్ వెళ్ళింది. అదే టైంలో మనం కూడా క్యాప్చర్ చేస్తాం ఆ సిగ్నల్ని. ఎప్పుడు కావాలన్నప్పుడు రిలీజ్ చేయొచ్చు మళ్ళీ ఆ సిగ్నల్ని. ఇంకా మనకి ఆ కార్కి అవసరం లేదు. అట్లాగే సెంట్రలైజ్ సిస్టమ్స్ని యొక్క సిగ్నల్స్ని కూడా మనము న్యూట్రలైజ్ చేయొచ్చు. చక్కగా ఆ స్పీడ్ని మనం చక్కగా ఆ స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు, స్టీరింగ్స్ని కంట్రోల్ చేయొచ్చు. రికార్డ్స్ పరంగా ఇంతవరకు కార్స్ యొక్క వల్నరబిలిటీస్ని కాంప్రమైజ్ చేసి మర్డర్స్ జరిగినాయి అని చెప్పి ఎక్కడ కూడా న్యూస్ ఎడిషన్లో లేదు. కానీ బట్ ఇంటర్నల్లీ ఇట్ వాస్ హ్యాపెన్ అకార్డింగ్ టు ద ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఓకే, యు గాట్ మీ. చాలా మర్డర్స్ అనేవి జరిగినాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ కొన్ని కార్స్లో. బట్ అది పర్టికులర్గా అది బ్రేక్ ఫెయిల్యూర్ అని కేసు తీసేస్తారు, లేకపోతే ఇంజన్ ఫెయిల్యూర్ అని చెప్పి కేసు తీసేస్తున్నారు. బట్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ అని చెప్పి ఎవరు కూడా ఆ కేసుని కంక్లూడ్ చేయలేకపోయారు. ది థింగ్స్ ఆర్ లైక్ దట్.